అనగనగా ఒక అడవిలో ఒక సింహం నీరు తాగడానికి చెరువు గట్టుకు వెళుతుంది. అక్కడ ఏవో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. వెంటనే ఆ సింహానికి చాలా భయం వేసింది. అలా భయంతో వచ్చి తన గుహ దగ్గర ఉంటుంది. అలా భయపడుతున్న సింహం దగ్గరికి ఒక నక్క వచ్చి ఇలా అంటుంది, ఏమైంది మృగరాజా, ఎందుకు అంత భయపడిపోతున్నావు, ఏం జరిగింది అని అడగగానే అప్పుడు సింహం ఇలా చెబుతుంది, నేను నీరు తాగడానికి చెరువు గట్టుకి వెళ్ళాను. అక్కడ ఏవో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి, బికబిక అంటూ ఇంకా అనేక రకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలు వినగానే నాకు చాలా భయం వేసింది. అవి దయ్యాలు భూతాలు నన్నే చంపడానికి వస్తున్నాయేమో అనుకున్నాను. అందుకే నేను భయపడి వెంటనే నా గుహ దగ్గరికి వచ్చేశాను అని సింహం నక్కతో చెబుతుంది. అప్పుడు నక్క ఇలా అంటుంది, మృగరాజా, నీవు ఈ అడవికి రాజువి, నువ్వు భయపడడం ఏంటి, ఆశ్చర్యంగా ఉందే, ఏంటి, పద చూద్దాము ఒకసారి, మనం ఇద్దరం వెళ్ళి చెరువు గట్టుకు వెళదాం, ఆ శబ్దాలేంటో నేను చూసి చెప్తాను అని ఇద్దరూ కలిసి చెరువు గట్టుకి వెళతారు. నక్క సింహాన్ని తీసుకొని చెరువు గట్టుకు వెళ్ళి నువ్వు ఒకసారి గట్టిగా అరువు అని చెబుతుంది. అప్పుడు సింహం అలా చెప్పగానే సింహం గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఆ అరుపులతో అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది. ఆ అరుపులకి చెరువులో ఉన్న కప్ప ఒకటి వచ్చి సింహం ముందు పడుతుంది బెకబెక. అలా అరుస్తున్నప్పుడు కప్ప వెళ్ళి సింహం కాలు కింద పడుతుంది. అలా పడగానే కప్ప అక్కడే చనిపోతుంది. అలా చనిపోగానే సింహం నక్క కలిసి సింహం ఉండే గుహ దగ్గరికి వెళతాయి. వెళ్ళగానే నక్క సింహంతో ఇలా అంటుంది, నువ్వు భయపడింది ఏ దయ్యానికో భూతానికో కాదు, ఒక చిన్న కప్పకి. ఆ అరుపులకే భయపడి ఇక్కడికి వచ్చేశావా, అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టావు అని చెప్పగానే సింహం ఇలా అంటుంది, అవును, నేను అంత చిన్న కప్పకి భయపడ్డానా, అసలు నాది నాకే సిగ్గుగా అనిపిస్తుంది. నువ్వు గాని రాకుండా ఉంటే నేను ఇంకా భయపడుతూ ఇలాగే ఉండేదాన్ని, నీకు కూడా చాలా కృతజ్ఞతలు అని సింహం నక్కతో చెబుతుంది.